వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. స్క్లెరోడెర్మా అరుదైన సమస్య. ఇది శరీరంలోని చర్మం అంతర్గత అవయవాలను దన్నుగా నిలిచే అనుసంధాన కణజాలతో ముడిపడిన జబ్బు. చర్మం, రక్తనాళాలు, ఇతర కణజాలాలు గట్టిగా లేదా మందంగా అయ్యేలా చేస్తుంది. కండరాలు, కీళ్లలో వాపు, నొప్పులను దారితీయచ్చు. స్క్లెరోడెర్మా ఎందుకు వస్తుందో ఖచ్చితంగా తెలియదు. దీన్ని స్వీయ రోగ నిరోధక జబ్బుగా భావిస్తుంటారు. అంటే రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున కణాలు, కణజాలాల మీద దాడి చేయడం వల్ల తలెత్తే జబ్బు అన్నమాట. స్క్లెరోడెర్మాలో దెబ్బతిన్న అనుసంధాన కణజాల కణాలు కోలాజెన్ అనే ప్రోటీన్ను మరింత ఎక్కువ ఉత్పన్నమయ్యేలా చేస్తాయి. ఇది చర్మంలో ఇతర కణజాలలో పోగుపడడం వల్ల ఆయా భాగాలు గట్టిగా బిగుతుగా అవుతాయి. ఇది కొన్నిసార్లు పైపైనే ఉండొచ్చు, కొన్నిసార్లు అంతర్గత అవయవాలకు విస్తరించవచ్చు. పైపైనే ఉంటే చర్మం, దాని కింది నిర్మాణాలు మాత్రమే గట్టిగా అవుతాయి. లోపలికి విస్తరిస్తే చర్మం, దాని కింది కణజాలాలతో పాటు రక్తనాళాలు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీల వంటి అవయవాలు ప్రభావితమవుతాయి. స్క్లెరోడెర్మా లక్షణాలు రకరకాలుగా ఉండడం వల్ల డాక్టర్లకు గుర్తించడం కష్టతరమవుతుంది. ఆయా లక్షణాలు, ప్రభావితమైన కణజాలాలు, అవయవాలను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. ఈ జబ్బు బారిన పడ్డ వారిలో చాలామంది రమటాలజిస్టును సంప్రదిస్తుంటారు. కానీ దీని చికిత్సకు ప్రభావితమైన అవయవాలను బట్టి పలు వైద్య నిపుణులు అవసరపడవచ్చు.